నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షిడిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో 3 మండలాల రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించి ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. సంవత్సరం అంతా ఆయిల్ ఫామ్ తోటలతో లాభం ఉంటుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే శక్తి ఆయుష్మాన్ తోటలకు ఉందన్నారు. ఆయిల్ పామ్ గెలలను నేరుగా కంపెనీలే కొనుగోలు చేస్తాయని, దీంతో మధ్యవర్తుల బెడద ఉండదన్నారు. ఆయిల్ పామ్ మద్దతు ధరలను ప్రభుత్వం నెలకోసారి ప్రకటిస్తాయని, దీంతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. రైతులు సాంప్రదాయ పంటల నుంచి మార్కెట్లో డిమాండున్న పంటలను సాగు చేసేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. లక్షపేటలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్లో ఆయిల్ పామ్ రైతులకు, అలాగే ఉద్యాన రైతులకు మరియు వ్యవసాయ రైతులకు పంట మార్పిడి ద్వారా వచ్చే లాభాలు, పంట మార్పిడి చేయడం వల్ల రైతులకు కలిగిన లాభాల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ రైతులు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మనకు లీడర్లకు రైతులకు ఏ మూల మంచి అటు రైతులకు వచ్చి మంచి పంటలు అంటే మనకు ఈరోజు మనకి ఏ పంట పోకుండా ప్రతి సంవత్సరం అటు మూల ఇటు మూల ఎండిపోతాం, కానీ ఇబ్బంది పడే రైతులు ఈరోజు మనకు మంచి నీళ్ళు ఇచ్చి మనకు మంచి రైతులకు మనకు అట్లు గోడలు మంచి పంటలు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ఆయిల్ ఫామ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ పెట్టిన తర్వాత ఒక వాటర్ తప్ప మనం రోజుకు ఒకసారి పోయి వాటర్ చూసుకుంటే తప్ప మిగతా పనులు 3-4 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు దిగుబడి స్టార్ట్ కాలేదు, 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఆయిల్ ఫామ్ ఇప్పుడు గేలలు కూడా పడ్డాయి. కాకపోతే నేను పెట్టిన దానిలో ఇప్పుడు ప్రకృతికి సంబంధించినటువంటి కోతులు ఈ అన్నిటి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ సెట్టే కాబట్టి కోతులు అటాక్ చేసిన జామ, అంజీరా మొత్తం కంప్లీట్గా పెట్టినాయి. మరి సప్లై ఎక్కువైతే ఏమవుతుందంటే డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం వరి చేస్తున్నాము, మనకి సప్లై విపరీతంగా అయిపోయింది. మీ అందరికీ తెలుసు ఈ విషయము. అందుకని మనం ఈ రోజున రిపోర్ట్ని మీరు సాధిస్తున్నారు. ఆ విషయంలో మీ అందరికీ కృతజ్ఞతలు, అలాగే శుభాభినందనలు. కానీ మార్కెటింగ్కి వచ్చేసరికి మేము కూడా చాలా అవసరపడాల్సి వస్తుంది. మరి వీటన్నిటికీ పరిష్కారము ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత కాదు 50% అయినా మన వరి పంటను తగ్గించాలి. ఆ వరి పంట సాగును తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి బదులుగా కలకలాడుతున్న సందర్భంలో ఇటొచ్చి మన ఉమ్మడి జిల్లాలోనే ఒక లక్షపేట వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి నేను ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏడే గారికి ప్రత్యేకంగా ఒకటే సూచన, క్లస్టర్ విలేజ్లో ఉన్నటువంటి రైతులకు అవేర్నెస్ కల్పించండి. ఒక అవగాహన తీసుకొచ్చి అక్కడ రైతులు కూడా నచ్చజెప్పండి. ఏదైతే పంట మార్పిడి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులను, అదేవిధంగా రైతుల పరిస్థితులను తదనుగుణంగా మంచి పంటలేసి పంట మార్పిడి చేసినట్టయితే రైతు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. ఒక వ్యవసాయదారుడు ఏకకాలం పొలమే కాదు, పై పంటలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు